వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్ అంటే 6 గ్యారంటీలు అంటే సూపర్ 6లో భాగంగా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలని అమలు చేయటానికి ఇప్పుడు నిర్ణయించుకుంది, డేట్ కూడా ప్రకటించింది. దాంట్లో ఒక సమస్య ఏంటంటే రాష్ట్రం మొత్తం ఫ్రీ కాకుండా జిల్లాలకే పరిమితం చేస్తారా, లేకపోతే కొత్త జిల్లాలు చేస్తారా, ఉమ్మడి జిల్లా పరిమితం అవుతుంది అనే ఒక క్లారిటీ వచ్చింది. కానీ దాన్ని ఉమ్మడి జిల్లాలా లేకపోతే కొత్త జిల్లాలా అనేది ఇంకా రాలేదు. అయితే దీని మీద మాట్లాడటానికి మొత్తం కూడా అంటే మహిళల సమస్యలు ఎట్లుంటాయి, ఈ సూపర్ 6 పథకాలని అధికార పక్షం ఎలా అమలు చేయబోతోంది అంటే ఈ మహిళలకి దీని మీద మాట్లాడటానికి మనతో పాటుగా వైసీపీ ప్రతినిధిగా అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు. అదేవిధంగా ధనలక్ష్మి గారు వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ సిఐటి నుంచి ఉన్నారు. శ్రీదేవి గారు ముందు చెప్పండి, మీరు ఇక్కడ సూపర్ 6లో ప్రకటించిన అంటే ముందుగా ఏ బస్ ఎక్కినా సరే మాకు ఆ కండక్టర్ అడిగితే మహిళలంతా కూడా చంద్రబాబు పేరు చెప్పండి అని, చంద్రబాబు నాయుడు నా పేరు చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఇది ఇప్పటిదాకా అంటే ఏడాది కాలం తరువాత దానికి ఒక ముహూర్తం పెట్టారు. ఇప్పుడు దాంట్లో ఒక కండిషన్స్ అప్లై అనే ఇది వస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి వైసీపీగా? నమస్కారం అండి కృష్ణమోహన్ గారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలు, దొంగ హామీలన్నీ ఇచ్చారండి. సూపర్ 6 ఇచ్చినప్పుడు కనీసం అన్కండిషనల్ సూపర్ 6 ఇచ్చారండి. ఆ సూపర్ 6 లోని ఇట్లాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు. అప్పుడు ఏమని అధికారంలోకి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడం లేదు, మేము వస్తే మహిళలకి మిగతా రాష్ట్రాల్లాగా ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో కర్ణాటక తెలంగాణలో ఇచ్చినట్టుగా మహిళలకి సూపర్ 6 లో ఒక హామీగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారండి. ఆ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసినప్పుడు ఇలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఓన్లీ జిల్లాలకు మాత్రమే పరిమితం అని అంటున్నారు? ఆయన హామీలు ఇచ్చేది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం రాష్ట్ర బడ్జెట్ ఎంత, దాని ఏ సంక్షేమ పథకానికి ఎంత కేటాయించాలి అన్న అవగాహన లేకుండా ఉంటారండి. ఇలాగా అలవికాని హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఒక అర్థం ఉండేదేమో, ఎందుకంటే అప్పటికి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి. అయినా కూడా మంత్రులు చాలా మంది రైతు భరోసా ఇస్తాము అని హామీ ఇచ్చేయండి, తర్వాత మనం చూద్దాం అని అంటే, నేను బడ్జెట్ ప్రకారం నేను ఏదైతే ఇవ్వగలుగుతానో అది మాత్రమే చెబుతాను, అలవికాని హామీలు నేను ఇచ్చి ప్రజల్ని మోసం చెయ్యను అని ఒక కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి అంత ధీమాగా చెబితే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీరు కనీసం రాష్ట్ర బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఏ విధంగా మహిళలకి ఉచిత బస్సు ఇస్తామన్నారు, సూపర్ 6 హామీలు ఇచ్చారు చెప్పండి. వచ్చి సంవత్సర కాలం దాటుతుంది. ఈ సంవత్సర కాలంలోని ఎన్ని హామీలు నెరవేర్చారు? మొన్నటికి మొన్న తల్లికి వందనం కూడా ఈ సంవత్సరం కాలంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడు అడుగుతుంటే గత్యంతరం లేని పరిస్థితిలో అమలు చేశారండి తల్లికి వందనం అన్నది కూడా. దీనిలో కూడా ఎన్నెన్ని కోతలు విధించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి ఫస్ట్ ఇయర్ 1,000 తగ్గించి సెకండ్ ఇయర్ 2,000 తగ్గిస్తే, అసలు మేము 1 రూపాయి కూడా తగ్గించకుండా మొత్తం 15,000 కూడా తల్లికి వందన పథకం ద్వారా ఇస్తామన్న వాళ్ళు ఈ రోజు ఒక్కొక్క బిడ్డ దగ్గర నుంచి 2,000 కట్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కాపీ చేసినట్టే కదా. మరి అదే విధంగా సూపర్ 6 హామీలు కూడా ఎందుకు మీరు అన్కండిషనల్ గా ఇవ్వలేకపోతున్నారు? ఈ ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని అంటున్నారు, అమలు చేస్తారో లేదో, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నా కొత్త డ్రామా క్రియేట్ చేస్తారేమో. ఇప్పటికీ తల్లికి వందనం 4,000 తపాలుగా వాయిదా పడి
లాస్ట్ జూన్ లోని అమలు పరిచారండి. అలానే ఇప్పుడు ఈ తల్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు కాబట్టి ముఖ్యమంత్రి గారే ఆ డేట్ డేట్గా ఫిక్స్ ఏముందండి, చేశారు ఎన్ని కాబట్టి డేట్లన్నా ఇది చెప్పొచ్చు. మరి ధనలక్ష్మి డేట్ గారు ఏముందండి, ఎన్ని మీరు డేట్లన్నా చెప్పండి. చెప్పొచ్చు. చూసారా, ఒక పాట ఉంటది, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అన్నట్టు, ఉందిగా ఆగస్ట్ కాకపోతే డిసెంబర్ అన్నట్టు వస్తుంది ఇంకొకటి కూడాను. ఫిక్స్ చేసినవన్నీ ధనలక్ష్మి గారు ఫిక్స్ చేసిన ఒకసారి కరెక్ట్ అండి. లైవ్ డేట్ లో డేట్ ఫిక్స్ చేశారు కదా. అలానే వాళ్ళు సూపర్ సిక్స్ హామీ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ఏం పెట్టలేదు కదండి, మధ్యలోని కండిషన్ మారింది కదా. యా అలానే రేపు ఇప్పుడు డేట్ కూడా మారుతేమో. ధనలక్ష్మి గారు మీరు చెప్పండి, ఇక్కడ ఉమ్మడి జిల్లాలకి పెడితే అంటే ఇప్పుడు జిల్లాలకే పరిమితం ఆ పథకం అనేది అయితే ఇంచుమించు ముఖ్యమంత్రి గారే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఇంకో క్లారిటీ రావాల్సింది, ఉమ్మడి 10 జిల్లాల లేకపోతే కొత్త జిల్లాల్లో అంటే చిన్న జిల్లాలుగా 26 అయిన కొత్త జిల్లాలకి పరిమితం చేస్తారా అనే ఒక క్లారిటీ అయితే రావాలి. ఇప్పుడు మీరు వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ కన్వీనర్గా దీనికి ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది, అది కాకుండా లేకపోతే తెలంగాణలోనో కర్ణాటకలోనో అమలు చేసినట్టు మొత్తం కూడా స్టేట్ మొత్తం అమలు చేస్తేనే బాగుంటుందా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ప్రకటించినటువంటిది సూపర్ 6 లో ఒక్కటైనటువంటి ఉచిత బస్సు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటిది తెలంగాణ, తమిళనాడులో ఏ పద్ధతిలో అయితే ఉచిత బస్సు ఉందో రాష్ట్రం అంతా అదే పద్ధతిలో మన రాష్ట్రంలో కూడా ఉచిత బస్సుని మహిళలకి అవకాశం కల్పిస్తాం, సౌకర్యం కల్పిస్తున్నాము అనే పద్ధతిలో చెప్పారు. తీరా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చూస్తే ఓన్లీ జిల్లాలోనే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంటే ఆల్రెడీ జిల్లాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉంటుంది అనేటటువంటి స్పష్టత ఏమి వారి నుంచి రాలేదు. చాలా స్పష్టంగానే జిల్లా పరిధిలో ఉన్నటువంటిది అని చెప్పారు. రెండవది అది కూడా పల్లె వెలుగు, సిటీస్ అయితే సిటీ బస్సులో అంతవరకే చెప్పారు. కానీ తమిళనాడులో గాని తెలంగాణలో గాని అమలవుతున్న సిస్టమ్ అది కాదు. మొత్తం స్టేట్ మొత్తం అమలవుతా ఉంది. మహిళలందరూ కూడా ఆలస్యమైనా సరే ఖజానాలో డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాను, గత ప్రభుత్వం అంతా తినేసినది, ఇది ఏం చెప్పినా లేటుగా అమలు చేసినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి పని చెయ్యాలి. మామూలుగానే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునేటటువంటి అలవాటు లేదు అనే ఒక నానుడి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కూటమి ప్రభుత్వం మీద అది రాకుండా చూసుకోవాలి. ఏదైతే మహిళలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. అంటే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంటే ఏంటి అర్థం? నేను వడ్డేశ్వరంలో ఉంటున్నా, బైపాస్ లో. నేను విజయవాడ టౌన్ లోకి వెళ్ళాలంటే తాడేపల్లి వరకు నేను టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి విజయవాడ వెళ్ళడానికి మరలా నేను టికెట్ కొనుక్కోవాలి. ఇది ఏ రకంగా కరెక్ట్? అదేమి ఉచితంగా ఇచ్చినట్లేం కాదు. మొత్తం కలిపినా ఇక్కడ నుంచి విజయవాడ బస్ స్టాండ్ కి 20 రూపాయల టికెట్ పల్లివెలు. కాబట్టి ఇచ్చినట్టే ఉండాలి, వాళ్ళకి ఏమి అందకుండా ఉండాలి అనేటటువంటి సిస్టము ఇది సరైనటువంటిది కాదు. రెండోది విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంటే మొత్తం ఒక జిల్లాలో ఎటు చూసినా 25 కిలోమీటర్ల కంటే పెద్ద ఎక్కువే ఉండదు జిల్లాలు. ఒక్క ప్రకాశం జిల్లా లేదనుకుంటే ఏదన్నా పాడేరు లాంటి ప్లేస్ లో ఏఎస్ఆర్ జిల్లా అట్లాంటిది ఎక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి ఏరియా ఉంది. మిగిలిన జిల్లాలన్నీ 25 కిలోమీటర్ల లోపే జిల్లా ఉంది. ఇప్పుడు విడగొట్టినటువంటి జిల్లాలు చూస్తే ఈ 25 కిలోమీటర్లు ఉన్నటువంటి జిల్లాలో అన్ని గ్రామాలకి బస్ సౌకర్యాలు లేవు. ఆ మెయిన్ రోడ్లలో వెళ్ళేటటువంటిది తప్ప విలేజ్ల్లోకి బస్సులు వెళ్ళడం లేదు, బస్సులు లేవు అసలు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఛార్జ్ కూడా ఎంత ఉంటుంది? జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళినా మొత్తం కలిపినా 25 రూపాయల కంటే ఎక్కువ ఛార్జీ ఉండదు. 25 కిలోమీటర్లు 25 రూపాయలతోటి ఈ రోజు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పడం అంటే ఇది మహిళల్ని మోసం చేయటమే. బాబు గారికి మేము కూటమి ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే
వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకోండి. ఆలస్యంగా చేసిన ఆగస్టు 15 నుంచి రోడ్ల మీదకి వచ్చేస్తుంది, బస్సు ఎక్కుతా ఉంది. ఉచిత బస్సు అని చెప్తా ఉన్నారు. ఒకవైపున ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న బస్సుల్లో వీళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆక్యుపెన్సీ పెరిగిద్ది. సో బస్సులు కావాలి, 2000 బస్సులు కావాలి. ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే తప్ప ఈ ఉచిత బస్సులు ఈ మేరకైనా నడపలేమని చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఎన్నికలకు ముందు. ఏమిటి ఆ అడ్వర్టైజ్మెంట్ అంటే, ఒక భార్య భర్తను అడుగుతోంది, నేను దుర్గగుడికి వెళ్ళాలి, లేదనుకుంటే తిరుపతికి వెళ్ళాలి, లేకపోతే అన్నవరం వెళ్ళాలి, కానీ బడ్జెట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈసారి ఎలాగైనా తీసుకెళ్ళండి అని భర్తను అడుగుతా ఉంటది. భర్త అంటాడు, సాధ్యం కాదు, నాకు వచ్చే ఆదాయంలో నేను తీసుకెళ్ళటం కోసం అని చెప్పిన వెంటనే ఆమె ఏం చెప్తుందంటే, ఏం పర్వాలేదండి, మనం అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు, అవన్నీ గుడులకు వెళ్ళాలనంటే కూటమికి ఓటేయండి, గ్లాస్ కోటేయండి అనే పాపం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే ఏమిటి, రాష్ట్రం అంతా ఏ బస్సులోనైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటటువంటిది దాని అర్థం. మరి మీరు ఎన్నికలకు ముందు ఈ క్లారిటీ లేదా మీకు? లేదా ముఖ్యమంత్రి గారు ఎన్నికలు కూడా అయిపోయి గెలిచాం కదా అని గెలిచిన తర్వాత చంద్రబాబు ఇలాగా నాయుడు కూడా మాట్లాడుతున్నారా? మొత్తం ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను బస్ ఎక్కండి నా పేరు చెప్పండి అనేది కూడా చెప్పాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకపోతే దానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు అనేది ఒక క్లారిటీగా కొంత అంటే మహిళల నుంచి వస్తున్న వాదన. అయితే ఇంక ఇప్పుడు కొత్త జిల్లాలు అయితే ఇక అసలు ఆ పథకం యొక్క ఉపయోగమే ఉండదు. ఉమ్మడి జిల్లాలు అయితే కొంత మెరుగు. ఇక్కడ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికీ రోజుకి 16 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మామూలుగా ఆర్టీసీలో ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల్ని చూసుకున్నట్టయితే రోజుకి 16.11 లక్షల మంది ప్రయాణికుల ఫ్రీక్వెన్సీ ఉంది. దాన్ని ఇప్పుడు అది 20 ఇంకా మొత్తం ఉమ్మడి జిల్లాల్లో ఈ స్కీమ్ ప్రవేశపెడితే 26 లక్షల వరకు వెళ్తుంది అనేది ఆర్టీసీ అధికారుల అంచనా. ఇప్పుడు దానికి కూడా ఉన్న బస్సులు సరిపోవు. ఈ అయితే ఇంకా 2000 బస్సులని చేయాలి. అయితే ఆ 2000 బస్సులని కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి బర్డెన్ తగ్గించుకోవాలి అని చూస్తున్నారు. అది కూడా ప్రైవేట్ పరంగా, అంటే ప్రైవేట్ వ్యవస్థలో ఈ బస్సుల్ని ఆర్టీసీకి కిరాయికి ఇవ్వాలి అనే ఒక యోచన అయితే ప్రభుత్వం చేస్తోంది. దాని మీద ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉన్నా సరే ఆ యోచన అయితే పక్కాగా చేస్తోంది. దీని మీద అంటే ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది మీద భారం పడుతోంది. ఇటు పథకం అనేది ఎవరికి కూడా మహిళలకి ఉపయోగం లేకుండా పోతుంది జిల్లాల. కాబట్టి దీని మీద మీరు అంటే వైఎస్ఆర్సీపీగా ఏ విధంగా స్పందిస్తారు దీన్ని? అదే సార్, ఇప్పుడు ఏంటంటే మనం సూపర్ 6 హామీలు ఇచ్చేసాము, ఒక పథకం అమలు పరిచాము అన్న కాన్సెప్ట్ తోటి ఆయన ఆలోచిస్తున్నారు తప్పితే మనం అమలు చేస్తున్న పథకం మహిళలకి ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని మాత్రం ఆలోచించడం లేదు. ఒక విధంగా ఆర్టీసీకి నష్టం కలిగిస్తున్నారు, ఇంకో విధంగా మహిళలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు మహిళలు ఎందుకు ఓటేసారంటే ఆవిడ చెప్పినట్టు ఏదో ఊళ్ళు తిరిగి గుండు కొట్టించుకుందాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పథకం అమల్లోనే గుండు కొట్టించేశారు జనాలకి. ఈ పథకం అమలు జరపకుండానే మొదట్లోనే అందరికీ గుండు కొట్టించేసి ఆ తర్వాత పథకాన్ని అమలు చేస్తున్నారనమాట. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అంటే దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు చేస్తున్నామా లేదా అన్నది చూడాలి. అరకొర ఇస్తే ఉపయోగం ఏముందండి, రెంట్కి చెడ్డ రేవడైపోతుంది. ఇప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం మేము సూపర్ 6 లోని ఈ పథకం అమలు చేస్తాం అని టిక్ పెట్టేసుకుంటారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉందా లేదా అన్నది కూడా ఆలోచించాలి కదా. ఇటు ఎంతో మంది మహిళలు ఏ ఉద్దేశంతో వేశారు ఓటు, కూలి పనులు చేసుకునే మహిళలు ఉంటారండి. వాళ్ళు ఇక్కడ నుంచి పక్కనున్న వడ్డేశ్వరం నుంచి ఇక్కడ ఏంటి విజయవాడ నుంచి గుంటూరు రావాలన్నా గుంటూరు నుంచి విజయవాడ అంటే ఇవి రెండు మధ్యలో కృష్ణా నదే కదా అడ్డుంది. ఇటు నుంచి అటు దాటాలన్నా కూడా మనం డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు ఇంకేం ఉపయోగం ఏముందండి ఈ పథకం వల్ల మనకి? సిటీలో తిరిగే సిటీ బస్సులు ఇవన్నీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ బస్ పాసులు ఎంత ఉంటాయండి లోకల్ సిటీ బస్సుల్లో తిరిగే వాళ్ళకి? ఎక్కువగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మహిళలు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు? గుళ్ళకి గోపురాలకి వెళ్తారు, పెళ్లికి పేరెంటాలకి వెళ్తారు. అదేమి విత్ ఇన్ జిల్లాల్లోనే ఉండవు కదా.
ఇప్పుడు అది కూడా ఓకే. ఏంటి పానకాల స్వామి గుడి చూడాలంటే విజయవాడ నుంచి రావాలి. విజయవాడ నుంచి ఇక్కడ రావడానికి కూడా వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిందే కదా తాడేపల్లి నుంచి. ఈ టికెట్ రేట్లు పెంచడానికి గ్యారెంటీ ఏంటి? ఇప్పుడున్న టికెట్ రేట్ ని రేపు పథకం అమలు చేసిన తర్వాత డబుల్ చేయడానికి గ్యారెంటీ ఏంటి? అది ఆ కూడా డబుల్ కాంబినేషన్ చేస్తే పద్ధతి. వీళ్ళకి మొత్తానికి మోసం వచ్చినట్టే కదండి. 20 రూపాయలు ఉండే టికెట్ 40 రూపాయలు చేశారనుకో, ఇంకా పథకం అమలు చేసి మహిళలకి మీరు ఏం మేలు చేస్తున్నట్టు? ఇప్పుడు మీరేమన్నారు? ఎక్కడైతే కర్ణాటకలోని తెలంగాణలోని ఏ విధంగా అయితే అమలు అవుతుందో ఆ విధంగా నా అక్క చెల్లెమ్మలకి బస్సు ప్రయాణం ఇస్తాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము అన్నారు. చంద్రన్న పేరు చెప్పమన్నారు. ఇప్పుడు చంద్రన్న పేరు చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? రేపు ఆగస్టు 15 ఉందండి. ఆగస్టు 15 వేడుకలు ఎక్కడ జరుగుతాయి? మనకి విజయవాడలో జరుగుతాయి. ఇక్కడి నుంచి మహిళలు వెళ్ళాలనుకుంటారు. మా తాడేపల్లి వరకు వెళ్ళి తాడేపల్లి నుంచి మళ్ళా అక్కడ స్టేడియం వరకు టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి పద్ధతి? దేనికన్నా అసలు ఇంత ఇంత దారుణంగా అంటే చంద్రబాబు అంటేనే మోసం. ఆ మోసాన్ని ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలియజేస్తున్నారు అతను. ఇది మాత్రం చాలా దారుణం అండి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ విధంగా అయితే సూపర్ 6 హామీల్లో ఇచ్చారో దాన్ని మహిళలకి బేషరతుగా అమలు పరచాలండి. దీన్ని రాష్ట్రం అంతా కూడా ఈ పథకాన్ని అమలు పరచాలి. మీకు హామీ ఇచ్చే ముందు తెలీదా? బడ్జెట్ ఎంత అవుతుందని తెలీదా? ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తారన్నది తెలీదా? అన్ని తెలిసి కూడా ఎందుకు ఇచ్చారు హామీ? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మాకు ఉచిత బస్సు పెట్టమని ఎవరైనా అడిగారా? అలవు కాని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తే మొత్తం కూడా ఆర్టీసీ మీద 242 కోట్ల భారం పడుతుంది. ఏది ఉమ్మడి జిల్లాల్లో అమలు చేస్తే అది. అదే స్టేట్ మొత్తం అమలు చేసినట్టయితే ఇంకొక 100 కోట్లు 350 కోట్ల దాకా అమలు అవుతుంది. అయితే దీంట్లో ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ అంటే అంతరంగంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ టికెట్ కొట్టడంలో కానీ ఇప్పుడు కొత్త జిల్లాల పరిధిలో అంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టెక్నికల్ గా కూడా మాకు ఒక సిస్టమ్ స్మూత్ గా నడవాలి అంటే స్టేట్ మొత్తం ఈ మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో కర్ణాటకలో అమలైనట్టుగా అమలు చేస్తే బాగుంటుంది అనేది అయితే వాళ్ళ నుంచి వచ్చిన సూచన అని. అక్కడ కార్మికుల సంగతి పెంచాలి, మా సమస్యలు చూడాలి, కొత్త బస్సులు ఉండాలి, వీటిని కూడా మళ్ళీ స్టేట్ వైజ్ ఏదో ఒకటే పద్ధతి ఉండాలి. కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆర్డినరీకి ఎక్స్ప్రెస్కి లింక్ చేస్తారా లేకపోతే కేవలం ఆర్డినరీకి ఇచ్చేస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి దీంట్లో ధనలక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ మిగతా స్టేట్ వైడ్ ఉంటే ఉపయోగమా లేకపోతే మహిళలందరికీ కూడా ఇక్కడ తెలంగాణలో మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలంతా కూడా. ఎందుకు అంటే మొత్తం ఎక్కడెక్కినా స్టేట్ మొత్తం ఫ్రీయే కాబట్టి అక్కడ ఇక్కడ ఆధార్ కార్డు చూపెడితే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయ కూలీలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ముఖ్యంగా వాళ్ళకే ఈ పథకం ఎక్కువ. మిగతా వాళ్ళు తిరిగేది ఎక్కడో ఏదో టూర్ ఉన్నప్పుడు తప్ప తిరగరు. కావాలని ఎవరు మొదట్లో ఏమైనా ఎక్కుతారో కానీ తర్వాత కావాలని ఎక్కడా కూడా ప్రయాణించరు కదా. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి ఏ విధమైన సూచన చేయదలుచుకున్నారు ధనలక్ష్మి గారు? ఒకటి, గతంలో లాగా ఒక 15 ఏళ్ల క్రితం కంటే ముందు కాస్త మహిళలు ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఆ రీత్యా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పాలకులేమో ఎవరు పర్మనెంట్ ఉద్యోగాలు పెద్దగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని రిక్రూట్మెంట్ చేశారు. కొద్దిమంది కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళని వాళ్ళని రెగ్యులర్ చేశారు. కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులే లేదు. కానీ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కుటుంబాలని పోషించుకోవటానికి, బిడ్డల్ని చదివించుకోవటానికి, ఆరోగ్యాలకి వీటన్నిటి రీచ్ అయిందంటే ప్రతి ఒక్కరూ పని చేస్తే తప్ప బ్రతకలేనటువంటి ఒక పరిస్థితి. అంటే ఇంట్లో భార్య భర్త ఇద్దరు పని చేసినా ఆ కుటుంబానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయితే లేదనుకోండి ఇంకేదైనా అనార్గనైజర్ సెక్టార్ లో వర్క్ చేసినా వాళ్ళ కుటుంబానికి వస్తున్నటువంటి ఆదాయం సరిపోవడం లేదు. సో ఈ రీచ్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఏదో ఒక పని చేయడం కోసం
బయటికి పట్టణాలకు వెళ్ళేటటువంటి సంఖ్య, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటటువంటి వారి సంఖ్య కూడా ఈ కాలంలో బాగా పెరిగింది. అనార్గనైజ్డ్ సెక్టర్ బాగా పెరుగుతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మహిళలకి ఈ ఉచిత బస్సు అనేది కొంత ఊరట, అంటే వచ్చేటటువంటి వారికి ఆదాయంలో ఈ బస్ ఛార్జీలకి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కొంత తగ్గితే కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఇది మంచి స్కీమ్. అయితే ఈ స్కీముని యాజ్ టీజ్ గా అమలు చేస్తే ఉపయోగం తప్ప దానికి తూట్లు పొడిచి ఏదో ఇచ్చామనే పేరుతో ఇవ్వటం వలన ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. తమిళనాడులో లేదనుకుంటే తెలంగాణలో ఏ పద్ధతులు అయితే అమలు జరుగుతుందో, మొత్తం రాష్ట్రం అంతా ఏ పద్ధతిలో అయితే మహిళలు ఎక్కడైనా ప్రయాణం చేయడానికి వీలుగా వెసులుబాటు కల్పించారో ఆ పద్ధతిలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కల్పించాలనేది మా డిమాండ్. ప్రధానంగా 1 కోటి మంది పొదుపు మహిళలు ఉన్నారు మన రాష్ట్రం వరకు. ఈ 1 కోటి మంది పొదుపు మహిళల్ని ఎక్కువ ఉపయోగించుకునేది పాలక వర్గాలే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే ఉపయోగించుకొని ఉంటారు. వాళ్ళు ఏ మీటింగులు జరిగినా ఈ జనాన్నందరూ తోలుకెళ్లే పని చేయాలి. సో ఈ ఉచిత బస్సులు ప్రధానంగా మహిళలకు ఉపయోగంతో పాటు ఈ పాలక వర్గాలకి జనాన్ని తరలించడానికి కూడా వాటిని ఉపయోగించుకునే పని చేస్తుంటారు. అదే ఇందాక చెప్పినట్లుగా నేను 2000 బస్సులు అదనంగా కావాలి, 10,000 మంది ఎంప్లాయీస్ కూడా కావాలి. అయితే మీరు చెప్తున్నట్టు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయా, హైర్ బస్సులు తీసుకురావచ్చు, అది కూడా కాంట్రాక్ట్ కో లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇచ్చేసేటటువంటి పని చేయొచ్చు. ఇప్పుడు ఆర్టీసీ మీద భారం, యాక్చువల్ గా వాళ్ళకి ఏం చెప్పారు, ఆర్టీసీని మేము పర్మనెంట్ చేస్తున్నాం, మీరు ఎన్జిఓస్ అయిపోతున్నారనే పద్ధతిలో చేశారు. వాస్తవానికి ఆ పాలకులకి వాళ్ళ మీద ఏమి ప్రేమ లేదు, పాడు లేదు. ఏంటంటే విషయం ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు కాజేయటానికి తప్ప వేరేదేం కాదు. ఇప్పటి వరకు కొత్త బస్సులు వచ్చింది ఏమి లేదు. హైర్ బస్సుల పేరుతోటి బయట కాంట్రాక్ట్ వ్యక్తుల్ని బాగు చేసేటటువంటి పని తప్ప ఏమీ లేదు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏంటంటే ఈ రోడ్ల మీద ఇప్పుడు విలేజ్ లోకి వెళ్లకుండా మెయిన్ రోడ్డుల్లోనే తిరిగేటటువంటి పని చేయటం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. అందుకని రాష్ట్రం అంతా ఉచిత బస్సు ఉండాలి. రెండవది విలేజ్లకు కూడా ఇప్పటి వరకు సర్వీసులు లేనటువంటి కొన్ని విలేజ్లకు కూడా ఈ బస్సులు వెళ్లేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిజమైన న్యాయం, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. రెండోది ప్రభుత్వం పాలక వర్గం ఎవరైనా సరే, లేదంటే ఎలక్షన్స్ కు ముందు హామీలు ఇస్తున్నారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే జనమేం వెంటనే రోడ్డు మీదగా పరుగులు ఎత్తుకుంటే ఏమి రారు, లేకపోతే ఆందోళనలో గొడవలు చేసేటటువంటి సాంప్రదాయం అంత పెద్దగా ఏమి లేవు. పొలిటికల్ పార్టీలు ఏమైనా ప్రజా సంఘాలు చేస్తాయి తప్ప. కానీ ప్రజల మనసులో మాత్రం వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటది, ఈ ఈ పార్టీ మనకు పని చేస్తుందా లేదా, ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా పెద్దగా ఎక్కువ ఎక్స్పోజ్ ఇచ్చేటటువంటి పని కూడా చేస్తుంది. ఆ రీత్యా ఏంటి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయటం వలన జనం కూడా ఏంటంటే మాట్లాడినా ఉపయోగం ఉండదు అనేటటువంటిది ఉన్న వాళ్ళ మనసుల్లో వాస్తవాలు ఉంటాయి. అందుకని ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పుడు సూపర్ 6 ఒక భాగం, ఈ సూపర్ 6 ఇస్తాననే దాంట్లో ఇప్పుడు గ్యాస్ కు సంబంధించి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఆ 3 సిలిండర్లకు సంబంధించి డబ్బులు రావట్లేదు, జనానికి డబ్బులు రావట్లా. అట్లాగే ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు. మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, మున్సిపల్ వర్కర్లకు ఒక జీవో ఉంది. వాళ్ళ జీతంతో సంబంధం లేకుండా వాళ్ళు శానిటేషన్ వర్కర్లుగా ఉంటున్నారు. మనం అందరం చేసిన వేస్టేజ్ అంతా వాళ్ళు తీస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. వాళ్ళ జీతంతో సంబంధం లేదు, ఆదాయంతో సంబంధం లేదు అనే పద్ధతిలో వాళ్ళకు ఒక జీవో ఉంది. ఆ జీవోని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అందుకని ఇప్పుడు ఒక మున్సిపల్ వర్కర్లనే కదా, అంగన్వాడీలకి, ఆశాలకి, లేదా మధ్యాహ్న భోజనం, ఆర్పీలు, వివోఏలు వీళ్ళంతా మహిళలు మెజారిటీగా. మున్సిపల్ ఈ బిల్డింగ్ వర్కర్స్, లేకపోతే షాపుల్లో పనిచేసే ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళందరూ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతాలతోటి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఈ ఉచిత బస్సు అనేటటువంటిది ఒక రకంగా వరం అవ్వాలి తప్ప శాతం అవ్వకూడదు. ఇచ్చేదని బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిట్టుకునే పని జరగకూడదు. అందుకని ప్రభుత్వం 2,000 బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఎలక్ట్రికల్ బస్సులో లేదనుకుంటే ఏదో ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చి హైర్ బస్సులు తెచ్చిచ్చే పని కాకుండా ఈ 2,000 బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
10,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పర్మనెంట్ బేస్ తోనే వీళ్ళని నింపేటటువంటి పని చెయ్యాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అందరికి కూడా ఉచిత బస్సు. ఏ బస్సులోనైనా ఎక్కడైనా ఇప్పుడు ఏసీ బస్సో లేతే ఎక్స్‌ప్రెస్ బస్ అనుకోండి. వాటికి ఏదన్నా నామినల్ ఏదన్నా మీరు పెట్టి కొంత తీసుకునే పని చేస్తే అదేమి తప్పు గాదు. ఆ బస్సులకి ఎక్కిచ్చి తిప్పమని గూడా అడగరు. ఓ ఏసీ బస్ ఉందనుకోండి. ఏసీ బస్సులో నన్ను ఫ్రీగా తీసుకెళ్ళమని అడగరు. నామినల్ పెట్టండి మీరు ఇబ్బంది లేదు. కానీ అట్లా కాకుండా పల్లి వెలుగులో మీరు ఊర్లో తిరగండి. ఆ రోడ్లు గుంతలు పడిపోయి హాస్పిటల్ దాకా ఎళ్ళకుండా దారిలోనే గర్భవతిగా ఉండే ఆమె కనే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి పాతలో రోడ్లుంటే, ఆ రోడ్లు బాగు చేసే పని చేయకుండా, ఆ రోడ్లలోకి బస్సులు వెళ్ళకుండా ఈ ఉచిత బస్సు అనేది కాపోతే ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఉండదు. మా డిమాండ్ అయితే స్టేట్ వైడ్‌గా మొత్తం రాష్ట్రమంతా ఉచిత బస్సు మహిళలకు అమలు చేయాలి. 2000 బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. 10,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగానే పర్మనెంట్ స్థానంలోనే వాళ్ళని నింపేటటువంటి పని చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆశతో మీకు ఓటేసారు కూటమికి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి పద్ధతి కాకుండా ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీదేవి గారు చెప్పండి. ఆ. ఇప్పుడు మేమంతా కూడా డెవలప్మెంట్ అంటే స్టేట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా స్టేట్ వైడ్ డెవలప్మెంట్ బాగా వేగవంతమైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం కూడా అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది. మొత్తం బటన్ నొక్కటానికి పరిమితమయ్యారు అనే ఒక ఇది వచ్చింది. కాబట్టి మేము ఆ బటన్ నొక్కే పథకాలతో పాటుగా మళ్ళీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అనే దాంట్లోనే సూపర్ 6 వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఈ మహిళలకు ఉపయోగపడే మెయిన్గా ఉన్న పథకాలు మిగతావన్నీ పెన్షన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ అమ్మఒడి తర్వాత ఫ్రీ బస్ ఇవ్వండి. దీంట్లో ఇప్పుడు తెలంగాణలో ఒక ఫ్రీ బస్సు పథకం అమలు చేసిన తర్వాత ఈ బస్సుల కాంట్రాక్ట్ అంతా కూడా డ్వాక్రా సంఘ మహిళలకి ఒప్పచెప్పడం జరిగింది. కొన్ని ఇచ్చారు. కాబట్టి దాన్ని ఆర్టీసీకి అలాంటిది ఏమన్నా ఏపీ ప్రభుత్వం చేస్తే బాగుంటుందా? ప్రతిపక్షంగా మీరు ఒక సూచన ఏం చేస్తారు? అసలు పథకంలోనే లోపభూయిష్టంగా ఉందంటారు. పథకాల్ని అమలు చేయడానికే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. డెవలప్మెంట్ అని చెప్పి అంటున్నారు. ఏం డెవలప్ చేశారండి ఈ సంవత్సర కాలంలో? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేశారు? ఉన్న ఎంప్లాయీస్ నే తీసేశారు. వాలంటీర్స్ ని తీసేశారు. వాలంటీర్స్ కి మంత్లీ 5,000 మాత్రమే ఇస్తారు. అలాంటి ఎంప్లాయీస్ ని తీసేసి ఏదో మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఎన్ని గవర్నమెంట్ పోస్టులు ఫిలప్ చేశారు ఇంతవరకును? మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి పెట్టారా? డెవలప్మెంట్ అంటే ఏంటండి? పోర్టులు కట్టడం డెవలప్మెంట్ కాదా? ఎయిర్పోర్ట్స్ కట్టడం డెవలప్మెంట్ కాదా? మెడికల్ కాలేజీలు కట్టడం డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు కడితే వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అంటున్నారు వాళ్ళు. మేము మొదలు పెట్టిన దాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఆయన హయాంలో అన్ని ఆగిపోయినాయి అమరావతితో సహా అంటున్నారు. ఆయన ఏం మొదలు పెట్టారు చెప్పమానండి. ఆయన ఏం మొదలు పెట్టారు అమరావతిలో? ఏ మెడికల్ కాలేజ్ మొదలు పెట్టాడు? ఏ ఎయిర్పోర్ట్ మొదలు పెట్టారు? ఏ పోర్ట్ మొదలు పెట్టారు? ఆయన ఏం మొదలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఏం పూర్తి చేయలేదు చెప్పమనండి ముందు. పోలవరం ఆయన మొదలు పెట్టారా? పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారు ఆయన. పోలవరం ఏమో ఆయన మొదలు పెట్టింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు గాని, పోర్టులు గాని, మిగతా ఏంటది ఎయిర్పోర్ట్లు గాని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తున్న మెడికల్ కాలేజీలకి ఇప్పుడు మీరు చేశామని చెప్పేసి అభివృద్ధి చెప్పుకుంటున్నారు. మీరు చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారండి? 1,76,000 కోట్ల అప్పు చేశారు. ఈ 1,76,000 కోట్లు దేనికి ఉపయోగించారు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. ఆయన అప్పు చేసిన ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టారు. మీరు అప్పు చేసిన 1,76,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు చెప్పమనండి. అది కూడా గత నెలలోనే వేశారు తల్లికి వందనం. ఒక్క పెన్షన్ స్కీమ్ తప్పితే
మిగతా ఏ స్కీమ్లన్నా అమలు చేశారు, బటన్ నొక్కే పని అని అంటున్నారు. మరి ఆ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పని ఈజీ అంటున్నారు కదా, మూల కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కుద్దన్నారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని 9 హామీలు ఇచ్చారు. ఇచ్చిన 9 హామీలు అమలు చేశారు. చెప్పనివి కూడా అమలు చేశారు కదా. 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆయన ప్రతి హామీ అమలు చేశారు 5 సంవత్సరాల్లోని. మీరు సంవత్సరానికి 1,76,000 కోట్లు తీసుకొచ్చి అప్పు ఏ హామీ అమలు చేశారు? ఏ రోడ్డు పూర్తిగా వేశారు చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ గుంతల రోడ్లు ఉన్నాయి తప్పితే ఆ గుంతలు పూడ్చారేమో కొన్ని ఊళ్ళలో, కొన్ని జిల్లాల్లోని గుంతలు పూడ్చారు తప్పితే పర్మనెంట్ గా పలానా తార్ రోడ్డు వేసామని చూపించమనండి పలానా చోట. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకంలో మీ ప్రతిపక్షంగా మీరు ఇచ్చే సూచన ఏంటి? దాన్ని 1 minute లో ఒక కంక్లూడ్ చేద్దాం. దీంట్లో మీ నుంచి ఇచ్చే సూచన చెప్పండి. తర్వాత 1 minute లో మొత్తం కూడా ధనలక్ష్మి గారు కూడా దాని మీద ఏం కావాలి ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ ఓసారి కంక్లూజన్లో మళ్ళీ మీ అభిప్రాయాన్ని శ్రీదేవి గారి ముందు కంక్లూడ్ చేస్తూ ఈ ఫ్రీ బస్సు పథకంలో ఇప్పటికీ వాళ్ళ ఈ గందరగోళాన్ని ఆఫ్ చేస్తూ ఎలాంటి సూచన చేస్తారు మీరు? సార్, ఫ్రీ బస్సు పథకంలో నేను చెప్తున్నాను చూడండి, ఒక్కసారి ఇప్పుడు అందరికి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్ లో జిల్లా టు జిల్లాల్లోనే చేసిన ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడికో వేసి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మహిళలు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకే అర్థం అవుతుంది. మీరేదో ఫ్రీ బస్సు తీసుకొస్తే ఎంత దూరం అన్నా మనం ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, మనకి ఉంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లో కాస్త బర్డెన్ తగ్గుద్ది అన్న ఒకే ఒక ఆశతోటి మహిళలందరూ ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఓట్లేసి గెలిపించుకున్నందుకు మీరు మహిళలకి ఏదైనా చిత్తశుద్ధితో చెయ్యాలి అనుకుంటే ఈ ఫ్రీ బస్సు పథకాన్ని రాష్ట్రం అంతా బేషరతుగా అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మహిళల్ని భాగస్వామ్యం చేశారో అదే విధంగా ఆంధ్రాలో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసి మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధనలక్ష్మి గారు, మీరు కూడా కంక్లూడ్ చెప్పండి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పథకం పెట్టేటప్పుడు ఆ పథకం ఇంతకు ముందే వేరే రాష్ట్రాల్లో లేదా వేరే దేశాల్లో అమలు జరుగుతూ ఉంటే యాస్టీస్ గా అలాగైనా అమలు చేయాలి, లేదా దానికంటే దానిలో వస్తున్నటువంటి లోపాలు మంచి చెడుని ఆలోచించి దానికంటే బెటర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఆ రకమైన పద్ధతి కాకుండా ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా తూట్లు పొడిసేటటువంటి పద్ధతి. మేము ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పుకోవటానికి ఉపయోగపడింది తప్ప జనానికి ఉపయోగపడేటటువంటిది కాదు. ఈ ఉచిత బస్సు అనేది రాష్ట్రం అంతా మహిళలు ఏ మారుమూలకైనా వెళ్ళేటటువంటి పద్ధతిలో ఫ్రీగా బస్సు ఉండాలి. రెండోది, కొత్త రూట్ లో కూడా బస్సులు తిరగాలి కొన్ని విలేజ్లకి. అలాగే బస్సులు అయితే 2000 బస్సులు అవసరమని ఈ రోజు ఆర్టీసీ చెప్తా ఉందో, కార్మికులు చెప్తా ఉన్నారో, ఆ 2000 బస్సులు ప్రభుత్వ సొమ్ముతో కొనాలి. అలాగే 10,000 మంది కార్మికుల్ని యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి వాళ్ళని అటు ఇటు అడ్జస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని చంపేసే పని చేయకూడదు. యుద్ధ ప్రాతిపదికన ఆ 10,000 మంది కార్మికులను ఉద్యోగులను కూడా పర్మనెంట్ పద్ధతులను వాళ్ళని నియమించాలనేది మేము కోరుతాం. అప్పుడే ప్రజలు నమ్ముతారు. నేను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నానని చెప్పే దమ్ము ధైర్యం కూడా కూటమి ప్రభుత్వానికి అప్పుడే వస్తుంది. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, ధనలక్ష్మి గారు, మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ పథకం అనేది ఇప్పుడు కేవలం మామూలుగా జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్లో అమలు చేయాలనేది మహిళల నుంచి, మహిళా సంఘాల నుంచి కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.